తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీలో కొత్త టెన్షన్ మొదలైంది. రైతు సమస్యలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తల బొప్పి కడుతోంది. ఆగ్రహంతో ఉన్న గ్రామీణులు ఎన్నికల్లో ఎవరిని ఆదరించే అవకాశం ఉంది? పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇంతకీ కాంగ్రెస్ బీజేపీని వణికిస్తున్న ఆ సమస్యలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వ్యవసాయం అంటేనే సమస్యలు ఒడిదుడుకులు తప్పవు. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ధరలు లేకపోతే అన్నదాతలకు అవస్థలే. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. మొన్నటి వరకు యూరియా కొరత అల్లాడిన అన్నదాతలకు ఇప్పుడు తమ ఉత్పత్తుల అమ్మకం సమస్యగా మారింది. పత్తి, సోయాబీన్ కొనుగోళ్ల తీరుపై రైతులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి అధికార కాంగ్రెస్, రాష్ట్రంలో విపక్షం, కేంద్రంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. దీనికి కేంద్రం బాధ్యత అంటూ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని సెంటర్ పరస్పరం నిందించుకోవడంతో వివాదం మరింత జటిలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలను రైతు సమస్యలు కలవరపెడుతున్నాయి. అదే సమయంలో అన్నదాతల సమస్యలను అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా పట్టు సాధించాలని చూస్తోంది బీఆర్ఎస్. పత్తి కొనుగోలు కోసం భారత పత్తి సంస్థ సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులు అవస్థలు పడుతున్నారని, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది అని ఘాటుగా విమర్శలు చేస్తోంది గులాబీ పార్టీ. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూర్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వీరి పర్యటన బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపురాగా రైతుల నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా, బీమా, పంట నష్ట పరిహారం తదితర హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ప్రస్తుతం పత్తి, సోయా కొనుగోళ్ల అంశం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. సీసీఐ పెడుతున్న కొర్రీలతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తేమ ఉంది, రంగు మారింది అంటూ చెప్పి ధరలు తెగ్గోసే పనులో ఉంది. భారత పత్తి సంస్థ రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ గొంతు కలుపుతోంది. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు పత్తి కొనుగోళ్ల అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఇరకాటంలో పడుతున్నాయి. గతంలోనూ కాంగ్రెస్ సర్కార్ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సిద్ధమైనప్పుడు యూరియా కొరత సమస్య కలవరపెట్టిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, అప్పటికి ఇప్పటికీ తేడాను పోలుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. దీంతో అప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే ఓడిపోవడం ఖాయము అన్న అంచనాతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న వేళ పత్తి, సోయా కొనుగోళ్ల సమస్య చర్చకు దారితీస్తుంది. ఇది రైతులతో ముడిపడిన అంశం కావడంతో ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే పత్తి కొనుగోళ్ల అంశాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తుంది అన్న చర్చ మొదలైంది. అయితే అప్పుడు యూరియా, ఇప్పుడు పత్తి కొనుగోలు అయినా రెండు కేంద్ర పరిధిలోనివే. యూరియా పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సి ఉన్నా ముందుగా తెప్పించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పత్తి కొనుగోలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీసీఐ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే తెలంగాణ రైతాంగానికి శాపంగా మారాయి అంటున్నారు. అయితే నిబంధనలు పెట్టింది సీసీఐ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావంటోంది బీఆర్ఎస్. తమ హయాంలో రైతులకు చిన్న ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది. తేమ శాతం, ఫింగర్ ప్రింట్ విధానం అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని అఖిలపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సీసీఐ నిబంధనలను సడలించే వరకు పోరాడతాము అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు ప్లాన్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్, బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఓవైపు గులాబీ నేతలు విమర్శలకు కౌంటర్ ఇస్తూనే మరోవైపు రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నాయి. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై సోయా కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతు సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కపట ప్రేమ ఒలకబోయడంలో అర్థం లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అన్నదాతల సమస్యల పార్టీల పరస్పర విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలతో రాజకీయ వేడి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.